అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు జి ప్రియారాణి గారు రచించిన తగిన అభ్యర్థి అనే కథను విందాం. ఈ కథ జూలై 2012 చందమామలో ప్రచురింపబడింది. రామచంద్రాపురంలో రామయ్య అనే ఆసామి అంతో ఇంతో కలిగినవాడు పట్నంలో దినుసుల వ్యాపారం చేసి ఓ మోస్తరుగా వెనకేశాడు. తన వ్యాపారాన్ని విస్తరించాలని తలచిన రామయ్య తన వ్యవహారాలను చక్కబెట్టే నిపుణుడిని నియమించుకోవాలని భావించేవాడు. ఒకనాటి రాత్రి రచ్చబండ దగ్గర తన స్నేహితుడు చంద్రయ్య తారసపడగా ఆపి ఈ విషయంపై సలహా అడిగాడు. చంద్రయ్య కొద్దిసేపు ఆలోచించి, మా బంధువుల్లో 2 యువకులున్నారు. జమీందారీ దివాణంలో మంచి పదవులు అలంకరిస్తున్నారు. వీరిరువురిని మీరు పరిశీలించవచ్చు అన్నాడు చంద్రయ్య. రామయ్య నవ్వి, నీకు అభ్యంతరం లేకపోతే వారిద్దరిని నేను పరీక్షిస్తాను. చుట్టం చూపుగా వాళ్ళని నీ ఇంటికి ఆహ్వానించరాదు అన్నాడు స్నేహితుడి వంక చూసి. 2 రోజుల తర్వాత చంద్రయ్య ఇంట దిగారు జ్ఞానేంద్రుడు, శివుడు. చంద్రయ్య కబురందుకుని ఒకరోజు ఉదయాన్నే చంద్రయ్య ఇంటికెళ్ళాడు రామయ్య. వాకిలి అరుగు మీదనే జ్ఞానేంద్రుడు, శివుడు చదరంగం ఆడుతున్నారు. కొద్దిసేపటి తర్వాత రామయ్య చంద్రయ్యను ఉద్దేశించి, రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముందు రోజుల్లో బతకడం ఎవరికైనా కష్టమే అన్నాడు ఎంతో దిగులుగా. శివుడు కల్పించుకుని, ధరలు మండిపోవడం పెద్ద విషయం కాదు. అందుకు తగ్గ సంపాదన కోసం ఒళ్ళుంచి పాటుపడాలి. ఇప్పుడు ధన సంపాదన కోసం అనేక మార్గాలు ఉండనే ఉన్నాయిగా అన్నాడు. జ్ఞానేంద్రుడు మౌనంగా ఉండటం చూసి, నీవేమంటావు అని అడిగాడు రామయ్య ఆసక్తిగా. జ్ఞానేంద్రుడు నిట్టూర్చి, శివుడి అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. ధరలు అదుపులో ఉండకపోతేనే కోర్కెలను అదుపులో ఉంచుకోవచ్చుగా. తాహతకు మించి ఆలోచిస్తే ఎంత సంపాదించినా సరిపోదు. అత్యాశ అనేక ఆటుపోట్లకు కారణమవుతుంది అన్నాడు. తిరిగి రామయ్య, లోకంలో అరాచకాలు మితిమీరిపోయాయి. చిన్న చేపలు బతకడం కష్టమే. కలిగిన వాళ్ళు బలవంతులు తమ కింద వారిని అణిచివేయడానికి చూస్తున్నారు. బలహీనులు నిస్సహాయాలుగా కుమిలిపోతున్నారు. లోకం తీరు ఎప్పుడు మారుతుందో అన్నాడు బాధగా. వెంటనే శివుడు, మారని లోకం తీరు గురించి ఎదురు చూసే కన్నా మనుషులే వాళ్ళ తీరు పూర్తిగా మార్చుకోవాలి. ఎదిరించే సత్తా కలిగి ఉంటే చాలు. వారి జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు. ఎవరికైనా ఈ రోజుల్లోనూ కండబలం అవసరం అన్నాడు. జ్ఞానేంద్రుడు ప్రశాంతంగా నవ్వి, శివుడి అభిప్రాయంతో నేను అస్సలు ఏకీభవించలేను. ఎవరికైనా బుద్ధిబలమే ముఖ్యం. ఎదురు తిరిగితే అది మరింత జటిలమై ప్రాణహానికి కూడా దారి తీయవచ్చు. బతకడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నట్లే అందరికీ సరైన మనస్సాక్షి ఉంటే చాలు. ఏ విధమైన తారతమ్యాలు లేకుండా అందరూ వారి వారి పరిధుల్లో ఉండగలుగుతారు. అసలు మనస్సాక్షిని మించిన న్యాయస్థానం మరొకటి ఉందా అని తన అభిప్రాయం చెప్పాడు. అంతలోనే చంద్రయ్య ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఊరి రచ్చబండ దగ్గర చిన్న కలకలం వినిపించింది. రామయ్య, చంద్రయ్యలు అక్కడికి వెళుతుంటే జ్ఞానేంద్రుడు, శివుడు కూడా వాళ్ళని అనుసరించారు. రచ్చబండ దగ్గర ఊరంతా పోగయింది. 2 దినాల నుండి సాగుతున్న తంతే. వీరడు, రంగడు అనే 2 యువకులు యథావిధిగా తమ తమ వాదనలను గ్రామాధికారికి వినిపిస్తున్నారు. తన పక్కనే నిలబడ్డ జ్ఞానేంద్రుడు శివుడితో, రామయ్య, వీరడి బర్రెను రంగడు దొంగలించి సంతలో తెగనమ్ముకున్నాడని వీరడి ఫిర్యాదు. రంగడు ససేమిరా అంటున్నాడు. 2 దినాల నుండి ఇదే తగువు. మీరు చదువులో రాణించారు, లోకజ్ఞానం సంపాదించుకున్నారు. వారిద్దరిలో ఎవరి వాదన సబబో నిర్ణయించగలరా అన్నాడు. శివుడు పెదవి విరిచాడు. జ్ఞానేంద్రుడు క్షణం ఆలోచించి, వీరడి ఫిర్యాదు సబబైనదే. రంగడు దొంగతనం చేశాడన్నది వాస్తవమే. మీరే చూస్తారుగా అనేశాడు ఏమాత్రం తడుముకోకుండా. దొంగతనం చేశాడని అంత ఖచ్చితంగా ఎలా నిర్ధారించగలిగావు? నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది అనేశాడు. చంద్రయ్య కూడా ఆసక్తి చూపించాడు. జ్ఞానేంద్రుడు నవ్వి, వాదులాడుతున్న ఇరువురిలో ఒకవైపే న్యాయం ఉంటుంది. ఇక్కడే ఉంది అసలు మెలిక. నేరస్తుడెప్పుడు హెచ్చు స్వరంతో వాదులాటకు దిగుతాడు. నేరం చెయ్యనివాడు, న్యాయం తన వైపే ఉన్నవాడు పొడిపొడిగా మాట్లాడుతూ తనకు న్యాయమే జరుగుతుందన్న భరోసాతో నిశ్చలంగా ఉంటాడు. రంగడి హెచ్చుస్వరమే అతని నేర స్వభావానికి ప్రత్యక్ష తార్కాణం అన్నాడు. జ్ఞానేంద్రుడిని రామయ్య అభినందించకుండా ఉండలేకపోయాడు. జీవితం పట్ల, లోకం తీరు మీద నిఖార్సైన నిబద్ధత, న్యాయమైన అవగాహన కలిగిన జ్ఞానేంద్రుడినే తన వ్యాపార కార్యనిర్వాహకుడిగా చేసుకున్నాడు రామయ్య. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.